హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా అండి. ఈరోజు వచ్చేసరికి నేను హల్దీ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఈ పర్పుల్ కలర్ శారీ అయితే కట్టేసుకున్నాను. శారీ పైన అయితే నెమల పింఛంలు వచ్చినాయి అనమాట. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఎవరికైనా కనుక ఈ శారీ ఫుల్ లుక్ కావాలంటే తప్పకుండా నాకు పిన్ చేయండి. నేను చూస్తా అనిపిస్తుంది. అంటే ఒక మాట కోసం వాళ్ళు ఎంత కట్టుబడి ఉండేవారు పాండవులు. వాళ్ళ అమ్మాయి వచ్చి పూజ చేసుకుంటుంటది. పూజ చేసుకొని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకొని వస్తాడు. వస్తే మీరేంటి వాళ్ళు భిక్షానికి వెళ్తారు. యాక్చువల్గా చెప్పరు స్వయంకి వెళ్తున్నట్టు. అనుకోండి భిక్షానికి వెళ్ళి వస్తారు అనమాట. అందరినీ సమానంగా పంచుకోమంటారు. తెలియదు పూజలో ఉంటది. ఏం తెచ్చినా 5 పంచుకోమంటారు. దానం తెచ్చారనుకోండి అంటే చేసుకుంటారు. 5 పెళ్లి చేసుకుంటారు. మొన్న ఎపిసోడ్ అదే కదా, లాస్ట్ ఎపిసోడ్. అంటే వీక్లీ వస్తుంది లేదండి, అది హాట్ స్టార్ లో అన్ని ఎపిసోడ్లు ఉన్నాయి కదా. ఒకప్పుడు వీక్లీ వచ్చిందండి. ఇప్పుడు అన్ని ఒకసారి ఒకసారి హాస్టల్ పెట్టాడు. మాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసేస్తున్నాం. ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ గా ఉన్నాయా? కంప్లీట్ 106 ఉన్నాయి. నేను 85 అని చూసాను. ఎక్కడ రైట్ హ్యాండ్ వచ్చేసింది. రైట్ సైడ్ ఉందంటుందా? కొనుక్కొని రావాలంటే ఎవడు రాలేడు. గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత అడ్రస్ కనుక ముందే సొంత వెహికల్ ఉండాలి. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్టా? ఓకే ఓకే. ఎక్కడ? అక్కడేనా? మీకు శారీ గురించి డీటెయిల్స్ కావాలి అంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ బ్లాగ్లో శారీ గురించి డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫ్రంట్ వచ్చేసరికి మా హస్బెండ్, అలాగే పక్కన వచ్చేసరికి మా అన్నయ్య గారు అనమాట. అంటే మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ వాళ్ళ బావగారు అనమాట. పెళ్ళి కోసం వచ్చారు. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మరిది గారిది పెళ్ళి అనమాట. సంగారెడ్డిలో మార్గోసా వైల్డ్ రిసార్ట్స్లో అయితే మ్యారేజ్. సో ఇక్కడైతే మేము రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం మేము. అంటే లైట్గా అంటే ఒక్కొక్క దోశ అయితే తిన్నామన్నమాట. అదిగోండి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, అలాగే వాళ్ళ హస్బెండ్. మీకు ఇంకా క్లియర్గా ముందు వీడియో చూస్తూ ఉంటే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సాటే చేసి పెడతారు కదా, అవి కూడా పెట్టారనమాట. అంటే సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ అవి కూడా పెట్టారు. ఇక్కడ చాయ్ తాగుతా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మీకోసం రిసార్ట్, అలాగే రిసార్ట్లో మాకు ఇచ్చిన రూము అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ముందు వ్లాగ్స్ చూస్తూ ఉండండి. తనే అండి మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి. తన నేమ్ వచ్చేసరికి చందన. అదిగో వెనుక వైట్ డ్రెస్లో కనిపిస్తుంది కదా, స్టాండ్ అయి నిలబడింది, తనే పెళ్లి కూతురండి. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళ మ్యారేజ్కే మేము. నేమ్స్ వచ్చేసరికి పెళ్లి కొడుకు నేమ్ వచ్చేసరికి సుమంత్, అలాగే పెళ్లి కూతురు నేమ్ వచ్చేసరికి మార్టీనా. హల్దీకి ఇలా డెకోర్ చేశారండి. వెనకాతలు అయితే లేక్ వ్యూ ఉంది. లేక్ వ్యూ కానీ అద్దరిపోయిందండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్లో మేమైతే ఇలా పిక్స్ దిగుతున్నాం. మా చిన్న డ్రెస్ కూడా చాలా బాగుంది కదా. అయితే నేనైతే శారీ కట్టుకున్నాను. అలాగే మా సౌమ్య డ్రెస్ కూడా బాగుంది. డెకోర్ అయితే ఓపెన్ డెకోర్ చేశారండి. పిక్స్ అవి కూడా చాలా బాగా వస్తాయని చెప్పేసి. ఇదిగోండి చెప్పాను కదా, మా అన్నయ్య గారు వాళ్ళ అల్లుడు, అంటే చందన వాళ్ళ హస్బెండ్, చందన హర్ష వాళ్ళ బాబు అనమాట. చందన వాళ్ళ బాబు తను వచ్చేసరికి చందన వాళ్ళ అత్తగారండి. అత్తయ్య గారు, మావయ్య గారు. ముందు వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డెకోర్ అయితే ఇలా చాలా బాగుంది. సింపుల్గా ఉంది, అలాగే నీట్గా ఉంది.
వెనక పిక్స్ అవి దిగినప్పుడు లేక్ వ్యూ కనిపించాలి అని చెప్పేసి వీళ్ళైతే ఇలా ఓపెన్గా పెట్టారనమాట. వీళ్ళైతే ఇలా ఓపెన్ డెకోర్ అయితే చేయించారు. ఆ తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని హల్దీ ఫంక్షన్కి తీసుకొని వస్తున్నారు. సో ఇలా అయితే వెల్కమ్ చేశారు. పెళ్లి కూతురు వచ్చేసరికి అదర్ కంట్రీ అమ్మాయి అండి. అంటే ఇప్పుడు చందన వాళ్ళ మరిది కూడా వేరే కంట్రీలో ఉంటారన్నమాట. తన జాబ్ వచ్చేసరికి వేరే కంట్రీలో. సో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడు. సో ఇక్కడ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళైతే అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు డప్పులు కొడుతున్నారు. తర్వాత ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకాసేపట్లో. హల్దీ అండ్ దెన్ సంగీత్. హల్దీ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది. అలాగే సంగీత్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయింది. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నిలబడ్డారు కదా ఆంటీ, తనే చందన వాళ్ళ అత్తగారు, అంటే సుమంత్ వాళ్ళ మమ్మీ అన్నమాట. పెద్ద పేరు వచ్చేసరికి చందన వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చేసరికి హర్ష. రెండో అబ్బాయి చందన వాళ్ళ మరిది నేమ్ వచ్చేసరికి సుమంత్. ఏడు 9 గడ్ పడిపోతా. స్విమ్మింగ్ పూల్ కనిపించిందా? స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కనబడదు. మరి ఉందన్న చందన పిన్ని హల్దీ అయిపోయాక పూల్ అంటే తెలీదు. గౌతమ్ యాక్చువల్గా మనందరికీ ట్రెడిషన్స్ అన్నీ పాతే, అంటే మనందరికీ తెలిసిన ట్రెడిషన్సే ఇవన్నీ. కానీ అమెరికా వాళ్ళు కదా, వీళ్ళందరికీ ట్రెడిషన్స్ అన్నీ చాలా కొత్త. కానీ చాలా నీట్గా ఒబీడియంట్గా చాలా మన ట్రెడిషన్స్కి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి.
అలాగే మన ట్రెడిషన్స్లో వాళ్ళు కూడా రెడీ అయ్యారు. మ్యారేజ్ వీడియో కూడా చూడండి. వాళ్ళందరూ చక్కగా శారీస్ అవి కట్టుకున్నారు. మన ట్రెడిషన్ని వాళ్ళు చాలా గౌరవిస్తారండి. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ అంటే అమెరికా వాళ్ళందరికీ ఇప్పుడు చూస్తున్నారు కదా పెళ్ళికూతురు సైడ్ వాళ్ళందరికీ కూడా మన ట్రెడిషన్స్ కానీ అలాగే మనం రెడీ అయిన పద్ధతి కానీ మనందరికీ ఒకరికొకరికి అందరికీ మన ట్రెడిషన్స్ ఏంటి, మనం హల్దీ ఫంక్షన్స్ కానీ సంగీత్ కానీ పెళ్ళి కానీ ఇవన్నీ ఎలా జరుపుకుంటాం అనేది తెలుసు. కొంచెం పద్ధతులు మారుతాయి కానీ ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా చేస్తారు. కానీ అందరికీ ఈ ట్రెడిషన్స్ అనేవి చేస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో. హల్దీస్ కానీ సంగీత్ కానీ అదర్ కంట్రీ వాళ్ళకి అసలు తెలియదు కదా, ఇదంతా కొత్త కదా. కానీ అయినా కూడా మన ట్రెడిషన్స్కి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి. చాలా బాగా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ చాలా లిమిటెడ్ పీపుల్ వచ్చారండి. అంటే ఒక 15 మెంబర్స్ 15 మంది అయితే వచ్చినట్టున్నారు. ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చారు. అలాగే వాళ్ళ సిస్టర్స్ అలాగే ఉంటారు కదా కొంచెం దగ్గర రిలేషన్ వాళ్ళు, వాళ్ళ వరకు వచ్చారనమాట. ఒక 15 మంది వచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళంతా ఆంటీ వాళ్ళ సైడ్ అంటే హర్ష వాళ్ళ సైడే అనమాట. సో వీళ్ళందరూ యాక్చువల్గా విజయవాడ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కలంతా ఉంటారు కదా. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే పిక్స్ అవి దిగుతూ ఉన్నాము. ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్ అంటే మార్టీనా పేరెంట్స్. ఇటువైపు వచ్చేసరికి సుమంత్ వాళ్ళ పేరెంట్స్, ఇటువైపు వచ్చేసరికి ఆంటీ అంకుల్, అటువైపు వచ్చేసరికి మార్టీనా వాళ్ళ పేరెంట్స్ అనమాట. మీ అందరితో ఈ వ్లాగ్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా లేక్ వ్యూ అని చెప్పాను కదా, చూసారా బ్యాక్ సైడ్ అసలు ఆ లేక్ అది అసలు పిక్స్లో అయితే సూపర్ వస్తుంది అనమాట. లేక్ దగ్గర అంటే ఇప్పుడు గన్స్ అవి తీసుకొని వాటర్ గన్స్ వాటితో అయితే చక్కగా ఆడుతూ ఉన్నాము. వాటర్ స్ప్రే లాగా కొట్టుకుంటాం కదా. తర్వాత ఇంకా ఒక పక్క పిక్స్ అవి కూడా దిగుతూ ఉన్నాము. హల్దీ ఫంక్షన్ అయితే అరౌండ్ 12 o'clock ఆ టైంకి అయితే అయిందండి. సో 1 o'clock ఆ టైంకి అయితే లంచ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మెహందీ అయితే అయింది. నైట్ వచ్చేసరికి సంగీత్ అయితే అయింది. ఒకే రోజు 3 ఫంక్షన్స్ అయితే అయినాయి అన్నమాట. ఇక్కడ వచ్చేస్తే ఫుడ్ అండి, లంచ్ టైం అన్నమాట. చాలా బాగుందండి ఫుడ్ అయితే, సూపర్ డెలిషియస్గా ఉంది. ఇక్కడ మేమైతే లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసిన తర్వాత రిసార్ట్ రూమ్ ఇచ్చారనమాట. సో మేము ఇంకా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే మెహందీ స్టార్ట్ అయింది. అరౌండ్ 4:30 ఆ టైంకి అయితే మెహందీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. తర్వాత 7:30 ఆ టైంకి అయితే సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ఆ వ్లాగ్స్ అయితే నెక్స్ట్ వస్తాయండి, తప్పకుండా చూడండి. అలాగే వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. అలాగే కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాం, చూసేయండి. నాకు కుదిరినంత వరకు అయితే వ్లాగ్ తీసానండి, మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అలా వ్లాగే తీసుకుంటా కూర్చుంటే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేం కదా. సో అందుకని చెప్పేసి ఇంతవరకు అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మెహందీ అలాగే సంగీత్ ప్రోగ్రామ్ రాబోతుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.